తల్లుల కోసం మదర్స్ డే, తండ్రుల కోసం ఫాదర్స్ డే, సోదరీమణుల కోసం సిస్టర్స్ డే, మహిళల కోసం ఉమెన్స్ డే, ఇలా అందరి కోసం ప్రత్యేకమైన ఒక రోజు ఉన్నట్టు ప్రేమికుల కోసం కూడా ఒక రోజు ఉంది. ఆ రోజునే వ్యాలంటైన్స్ డే అంటారు. అసలు ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక రోజు అంటూ ప్రత్యేకంగా గుర్తించవలసిన అవసరం లేదు. ప్రేమను ఎప్పుడైనా ఎలాగైనా వ్యక్తం చేయవచ్చు. అయితే వ్యాలంటైన్స్ డే జరుపుకోవడం వెనుక ఒక చరిత్ర ఉంది. అసలు వ్యాలంటైన్స్ డే అంటే ఏమిటి? ఆ రోజును ప్రేమికుల రోజుగా ఎందుకు గుర్తిస్తారు? ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు ఎందుకు జరుపుకుంటారు అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. దానికి సమాధానం ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వ్యాలంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారు అన్న ప్రశ్నకు రకరకాల సమాధానాలు ఉన్నాయి. వేర్వేరు చరిత్రలు ఉన్నాయి. ఇందులో ప్రాచుర్యంలో ఉన్నది మాత్రం వ్యాలంటైన్ గురించి. ఈ వ్యాలంటైన్స్ డే ఇప్పటిది కాదు, క్రీస్తు శకం 270 నాటిది. హింస, స్వార్థం, ద్వేషం ఇలాంటి దుర్గుణాలపై పోరాడటానికి ప్రేమను మించిన ఆయుధం లేదని నమ్మేవాడు క్రైస్తవ మత గురువు వ్యాలంటైన్. క్రీస్తు శకం 270 కాలంలో రోమ్లో ఉండేవాడు. తాను నమ్మిన ప్రేమ సిద్ధాంతాన్ని యువకులకు బోధించేవాడు. యువతీ యువకులకు మధ్య ప్రేమను చిగురించేలా చేసేవాడు. అంతేకాదు, ప్రేమలో మునిగి తేలాడుతున్న వాళ్ళకి దగ్గరుండి మరీ పెళ్లి చేసేవాడు. ఆ సమయంలో రోమ్ను పాలిస్తున్న చక్రవర్తి పేరు క్లాంటియస్. క్రూరాతి క్రూరమైన రాజు. అప్పట్లో తరచూ ఎక్కువగా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. సైనికుల మీద ఎక్కువ దృష్టి పెట్టేవారు. అప్పుడు ఆయన పెళ్లైన సైనికుల కంటే పెళ్లిగాని సైనికులు బెటర్ అని, ప్రేమ పెళ్లిళ్ళు కాదు కదా, అసలు పెళ్లిళ్ళంటేనే ఇష్టం లేదని పెళ్లిళ్లపై నిషేధం విధించాడు. ఓవైపు పెళ్లిళ్లంటే ఇష్టం లేని రాజు క్లాంటియస్, మరోవైపు ప్రేమ పెళ్లిళ్లను ప్రోత్సహిస్తూ వ్యాలంటైన్. ఆ రాజ్యంలో ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువైపోతున్నాయి. ఏం జరుగుతుందా అని క్లాంటియస్ ఆరా తీశాడు. వ్యాలంటైన్ ప్రేమ పాఠాల గురించి తెలిసింది. అంతే, ఈ ప్రేమలకు పెళ్లిళ్లకు వ్యాలంటైన్ కారణమని తెలుసుకున్న క్లాంటియస్ అతన్ని బంధించాడు. రాజద్రోహం చేశాడనే ఆరోపణతో మరణశిక్ష విధించాడు. అయితే ఎంతోమంది ప్రేమ పెళ్లిళ్లకు కారణమైన వ్యాలంటైన్ జైలు అధికారి ఆక్టేరియస్ అతని కలవడానికి అప్పుడప్పుడు తన కూతురు జూలియా వచ్చేది. అలా జూలియా వ్యాలంటైన్తో మాట్లాడడం మొదలుపెట్టింది. అలా కాలక్రమంగా ప్రేమగా మారింది. అయితే వ్యాలంటైన్స్ను ఫిబ్రవరి 14న తలనరికి చంపేశారు. చనిపోయే వరకు ప్రియురాలి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. వ్యాలంటైన్ యువర్ వ్యాలంటైన్ అని ఆమెకు ఒక లేఖ కూడా రాశాడు. అలా యువర్ వ్యాలంటైన్ అనే మాట ప్రేమికుడికి పర్యాయ పదంగా మారింది. ఫిబ్రవరి 14న వ్యాలంటైన్ను ఉరితీశారు కాబట్టి అదే రోజున వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. అయితే భారతదేశంలో మాత్రం ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడం 1990లో మొదలైంది. వ్యాలంటైన్స్ డే ఇండియాలో కూడా పాపులర్ అయింది. వివాదాలు కూడా ఉన్నాయి. ఇది ప్రేమికుల రోజు, భారతదేశ సంస్కృతి కాదంటూ వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. వ్యాలంటైన్స్ డే వచ్చిందంటే చాలు విశ్వ హిందూ పరిషత్, శివసేన, బజరంగ్ దళ్, శ్రీరామ్ సేన ఇలాంటి హిందుత్వ సంస్థలు రంగంలోకి దిగుతుంటాయి. ప్రేమికుల రోజున వ్యతిరేకిస్తూ ధర్నాలు, గొడవలు మామూలే. ఎందుకంటే వ్యాలంటైన్స్ సందర్భంగా వందల కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. అసలు ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రత్యేకంగా ఒక రోజంటూ అవసరమా? ప్రేమకు డేట్స్, డెడ్లైన్స్ ఉంటాయా? అనంతమైన ప్రేమకు ఏడాదంతా వ్యక్తం చేసిన సమయం చాలదు కదా అనేవాళ్ళు కూడా ఉంటారు. ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడానికి ఓ రోజు కేటాయిస్తే తప్పేముంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో వ్యాలంటైన్స్ డే చుట్టూ జరిగే చర్చ కూడా ప్రేమల అనంతమైనది.